గైస్ మీ అందరికి ఏ బ్రాండ్ కావాలన్నా కింద కామెంట్స్ లో అర్జెంట్ గా పెట్టండి, అందరికి పార్సల్ పంపిస్తాం. ఎవరికన్నా బట్వైజర్ అయితే అయిపోయింది. ఇగో నెక్స్ట్ వచ్చేసి కేఎఫ్ అల్ట్రా ఆడ నాకుతాండు రాజన్న నాకుతాండు రాజన్న నాకుతా ఎట్లని చెప్పాలా ఒకసారి చెప్పాలా ఎట్లని చెప్పాలా అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిండు అనుకో ఏ సార్ ఉండడు. హలో వాట్సాప్ ఎవ్రీబడీ, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ గైస్. చాలా రోజులు అయిపోతుంది కదా బ్లాగులు పడక మన ఛానల్లో. యాక్చువల్ గా ఎటు ఓట్లేదు కదా, మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం స్ట్రీమ్ ఇవే అవుతాయి. సో చాలా రోజుల తర్వాత ఒక ఆఫ్టర్ 3 months అనమాట, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 3 months తర్వాత రాజన్నని కలుస్తున్నాం. అంటే జస్ట్ ఊరికే క్యాజువల్ చిల్ అవ్వడానికి. సో నేను ఆల్మోస్ట్ అయితే హైదరాబాద్ ఎంటర్ అయిపోయినా. కట్కేసర్ 7 kilometers అంట. సో ఏం కలుస్తాం, ఎక్కడ కలుస్తాం, ఏం చేస్తాం, ఇవన్నీ మీకు చిన్న అంటే లైక్ ఒక డైలీ నార్మల్ బ్లాగ్ లెక్క అనమాట. ఛానల్ అయిపోయింది కదా. అండ్ నేను 16 Pro Max తీసుకున్న దగ్గర నుంచి ఇంతవరకు ఒక బ్లాగ్ కూడా పెట్టలే. చిన్న షార్ట్ ఏదో ఐక్యూది అది పెట్టినా కానీ, బట్ 16 Pro Max లో ఇదే ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఛానల్ అయితే అది తీసుకొని కూడా ఎటు ఒక బ్లాగులో వస్తలేవు. సో ఐ హోప్ ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. ఫాస్ట్గా లైక్లు అయితే కొట్టేసేయండి. ఇంకా మనం రాజన్నని వెళ్ళి మీట్ అయ్యి ఈవినింగ్ అయితే మేము అనుకున్న ప్లేస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ కృష్ణపట్నం అనమాట. సో అక్కడ కలుద్దాం. నాతో పాటు ఇంకా నేను, రాజేష్ అన్న, మ్యాడ్ లయన్ వస్తాడు, మన వాళ్ళు అందరు ఎవరెవరున్నారో అందరిని చూపిస్తా. చిన్న పార్టీ అనమాట. అంటే లైక్ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అంతే, క్యాజువల్గా. ఏ సపరేట్గా స్పెసిఫిక్గా ఏం లేదు. నా బర్త్డే నుండి నేను అసలు రాలే హైదరాబాద్కి. సో అదనమాట మ్యాటర్. సో లెట్స్ గో, పోయి రాజన్నని కలిసి చిన్న లైట్ పార్టీ. లెట్స్ గో గైస్, లెట్స్ మీట్ ఎట్ రాజన్నాస్ హోమ్. రాజేష్ అన్న కార్లో వెళ్తాం, వెళ్ళి రాజన్నని పిక్ చేసుకుని అటు వెళ్తాం. సో మిగతా వీడియో బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి, ఓకేనా? అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య. నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య. గైస్ కార్లో ట్రావెల్ చేసుకుంటా పవన్ కళ్యాణ్ పాటలు వింటే ఉంటదిరా చారి. మీ ట్రావెలింగ్ లో కార్లో వెళ్తుంటే ద బెస్ట్ సాంగ్, మీకు నచ్చిన సాంగ్ ఏదో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకైతే ఈ పాట చాలా ఇష్టం. మీరు కామెంట్ లో పక్కా కొడాలి. మీ ఫేవరెట్ సాంగ్ కామెంట్ చేయండి వైల్ డ్రైవింగ్. సో గైస్ మొత్తానికి అయితే ఇగో కృష్ణపట్నం వచ్చేసినాం. రాజన్న ఉయ్యాలు ఊగుతాడంట, రాజన్న ఉన్నాడు. నేను గోయాబేట, ఇగో ఈ గాండు ట్రిప్ గాడు రాజేష్ అన్న. సో మంచి ప్లేస్ కోసం చూస్తున్నాం. ఇంకో ఉయ్యాల జెర్సీ ఉయ్యాలు ఊగి చేసేస్తాం. రాజన్న ఉయ్యాలు నేను కూడా ఊగుతా జెర్సీ కూర్చొని. సో గైస్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడైతే ఏం గిరాక్ లేదు ప్రజెంట్ వీడికి. సో మేము కూర్చునే ప్లేస్ వచ్చేసి అక్కడ క్లీన్ చేస్తారు ఆల్రెడీ. మన వాళ్ళు ఇప్పుడే సింహం వచ్చింది, మితిగాడు వచ్చిండు, లయన్ కూడా వచ్చిండు. సో ఇగో రాజన్న చూడండి బార్ దగ్గర వీడియో తీస్తాను. బార్ కౌంటర్ చూసేది ఎట్లుందో, మంచి మంచి బ్రాండ్లు అన్ని పైన ఉన్నాయో చూడండి గైస్. మీ అందరికి ఏ బ్రాండ్ కావాలన్నా కింద కామెంట్స్ లో అర్జెంట్గా పెట్టండి, అందరికి పార్సల్ పంపిస్తాం, ఓకేనా? తొందరగా మర్చిపోడు ఫాస్ట్గా. మ్యాడ్ వచ్చిండు నాకు లేదా. నీకు ఏ బ్రాండ్ కావాలి చెప్పు. ఏం బ్రాండ్లు ఉంటాయి ఆడ కనిపిస్తున్నాయి చూడు పైన. జై బాలయ్య, జై బాలయ్య. ఇగో రెడ్ బుల్ పిల్లలు కూడా ఉంటారు కదా. ఇగో థమ్స్ అప్ సోడా. మీరు కామెంట్ చేయండి. నిమ్మకాయలు, వడాయిలు, టాక్సిన్ మొత్తం తీసి పాడదెంగుతుంది. ఇగో రియల్ జ్యూస్. గైస్ అందరు కామెంట్ చేయండి ఎవరెవరికి ఏ బ్రాండ్ కావాలన్నా అర్జెంట్ గా. ఎవరికన్నా బడ్వైజర్ చెప్పుకున్నాం. వెయిటింగ్ అయితే లొట్ట వేసుకుంటే వెయిట్ చేస్తాను. నేను స్టార్టర్ లో ఒక 5-6 చెప్పినాం. మన వాళ్ళు ఎట్లా చూస్తారు మేడం. ఒకటి తీసుకో. వచ్చింది బోయా పెట్టేదో చెప్తాను.
డిస్కౌంట్ చెక్ చేస్తున్నాం. అందరి ఒకరి బాధ ఒకరిది. కొంచెం నా ప్లేట్ చూడు, రాజన్న ప్లేట్ చూడండి. రాజన్న రాలే టాక్సిన్ కొంచెం 3 నిమ్మకాయలు విన్నాడు, 3 నిమ్మకాయలు విన్నాడు. నేను ఇంకా వింటలే. ఇదేది బట్టి మాంసం చికెనా? ఇది బట్టి మాంసం చికెన్, ఇది చికెన్ ఫ్రై, ఇది వింగ్స్, ఇది కుక్క బిస్కెట్, వెజ్ ఇది అరవర కబాబ్ అంట. ఇంకో టాక్సిన్స్ వచ్చినాయి, ఇంకా ఎక్కువ టాక్సిన్స్ వచ్చినాయి. ఎక్కువ వచ్చినాయి. రంబ తొడలు, మసాలా వడలు. ఎట్లుంది ఫుడ్? ఇక ఇది మన బోయా బేట్, అది రాయచన్న ప్యూర్ వెజ్. ఇది వచ్చింది, ఇదేంటిది? ఇది ఏంటిది? ఇది దాని పేరు ఏం పేరు? ఆటోగ్రాఫ్ అట అది. చూడు, కుక్క తిన్నట్టే తింటాను వాడు. మరి తెచ్చుడే ఆలోచన, ఫస్ట్ నాకే అన్న అంటాను వాడు. సో గైస్ ఇక బట్ వైజర్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కేఎఫ్ అల్ట్రా చెప్పాను. ఇంకో రాజన్న చూడు, రాజన్నకి స్టఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నచ్చింది, సూపర్. అదే ఇది ఇంకోటి వచ్చింది. నాకే ఉంటారు కదా, నిజం చెప్పండి. మీరు కూడా నాకే ఉంటారు కదండి, నిజం చెప్పండి. ఎన్నిసార్లు నాకారు చెప్పండి. మీరు కూడా నాకే ఉంటారు కదండి, నిజం చెప్పండి. రెండు పేర్లు ఆయన ఇంత మొత్తం బిర్యానీ కాదు మేడం, ఇంకో పేరు ఉన్నది, తాగుతావా? ఇంకో పేరు ఉన్నది, వేస్తావా అన్నా? బీరానా? బీరు వేస్తానన్నా. ఏమో ఇందులో ఏదో ముందు అంతా తాగేస్తాం, తాగుబోతులు అంతే, మాకేం తెలుస్తుంది. అన్నా కొంచెమే తాగుతాను, ఇప్పటికే 2 బీర్లు అయినాయి, కొంచెం తాగుతున్నాను. రాజా మస్తు అయిపోయింది. ఇగో రాజా రామా చేస్తారు రోడ్డు మీద. నా సరికి నా దగ్గరనే ఉందప్పా. ఇగో అప్పా, ఇగో నా సరికి వీనే ఉందప్పా, నాది వీనే ఉంది. సో గైస్ క్రీమ్ స్టోన్కి అయితే వచ్చినాం. ఫైనల్లీ పార్టీ అంతా అయిపోయి ఇక ఫైనల్లీ డిజర్ట్ ఒకటి ఉండాలి కదా. సో ఫైనల్లీ ఇగో ఇది అయితే, ఇది ఏంటిదా నీ పేరు? నట్స్ ఓవర్లోడ్ అంట. సో టేస్ట్ చేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం అయితే తినటం. మ్యాడ్ ఏదో తెచ్చుకున్నాడు ఒకటి, సీతాఫలం అంటిది. సీతాఫలం అంటే జూబ్లీహిల్స్ లో ఎంతమంది నాకారో చెప్పండి. ఐస్ క్రీమ్ మ్యాడ్ ఒకటే పెట్టుకున్నాడు పొద్దు నుంచి, నాకారు అని. ఆడ నాకుతాండు, రాజన్న నాకుతాండు. రాజన్న చూడగో రాజన్న నాకుతా. ఎట్లని చెప్పాలా ఒకసారి? చెప్పాలా ఎట్లని చెప్పాలా? ఓ అయ్యో రాజన్న కూడా బాగుందంటప్ప. ఇది నచ్చు ఓవర్లోనే అంట. రాజేశ్వరం మీరు చేయలేదా? క్రీమ్ స్టోన్ సూపర్ ఉన్నాయి, నచ్చు ఓవర్లోనే అంట. గుట్టం కూడా ఇచ్చిండు. నాకే ఉంటావు అప్ప, నువ్వు నిజం చెప్పు. సో గాయ్స్ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇది జస్ట్ ఫన్నీ బ్లాగ్ అనుకోండి, జస్ట్ క్యాజువల్ బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇగో ట్రిప్ గాడు కూడా నాకుతాడు. ట్రిప్పిగాడు ఓకే సార్, ఒకసారి చలో గాయ్స్, ఇంకా ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. స్ట్రీమ్ అంటున్నా అలవాటు అయ్యి. సో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. తప్పకుండా లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అదని ఇంకా ఫుల్ డిమ్ములు ఉన్నాడు. బాయ్ గాయ్స్ అందరికి. అయితే ఇండిపెండెన్స్ డే తెలుగులో ఏమంటారు? విడిపోవడం.